పొడల పొడల గట్ల మీద నాగుమలే దారిలో పొడిచిరావే సందమామ నాగుమలే దారిలో నీకు మామ నాకు మామ నాగుమలే దారిలో లోకలెల్ల సందమామ నాగుమలే దారిలో. ఏ సందీపు బాబాయ్ ఇగో మోటార్ వేస్తున్నా నా గోంగూర తోటకు నీళ్ళు కట్టాలా చూడనా, నీళ్ళు వస్తాయి చూడు మోటార్ వేసినా. వస్తున్నాయి మలుపుతా నీళ్ళు మలుపుతాగు. వాటి పొలాల రాకుండా గోంగూర తోట పోతాడు చూసుకో. వర్షాన్ని కట్ట కడతా. సందీప్ నీళ్ళు వేసినా వస్తున్నాయా? ఇంకో మలిపినా మొత్తం ఆ వర్షానికి కట్టేసిన ఈ గోంగూర తోట మలిపినా ఇంకో పోతున్నాయి. సందీపు బాబాయ్ అది దానికి ఆ తోట గోంగూర తోట మొత్తం దడుతుందా చూడు ఒకసారి, నీళ్ళు మంచిగా వాడుతుందా? మంచిగానే వాడుతుంది, మంచిగానే పోతున్నాయి నిండా మంచిగా పోతున్నాయా? గోంగూర తోట అయిపోగానే మళ్ళీ పొలానికి మళ్ళీ నీళ్ళు ఏ చూస్తుంటే టైం గడిచిపోతుంది. అవును టైం ఎంత అవుతుంది నాన్న? అరే 3 అయింది బాబాయ్ టైము. మరి పొద్దున్న ఏం చేయమైతే టిఫిన్ కూడా చేసి రాలేదు, 3 అవుతుందారా? ఆకలి అవుతుంది, ఇంకో 3 అయింది టైం. పండ్ల వాడు చూసుకోలేదు మనము ఎలా. మరి ఎట్లా ఆకలి అవుతుంది, ఏం చేసుకుందని ఎట్లా ఏంది? టైం అయిపోయింది, అన్నం తిన్నా పోదు ఇప్పుడు, తినబుద్ది కాదు అది. అంతేనా? ఇంకే 1:30 అట్లా తినేది, ఇప్పుడు 3 గంటలు తినామంటే ఏం తింటాం? ఇది మనకు ఫాస్ట్గా అయ్యేది ఏమున్నది మనకు ఇప్పుడు? మనము ఫాస్ట్గా అంటే ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ చేసుకోవాలి బాబాయ్. మనం ఫాస్ట్గా అంటే ఫాస్ట్ ఫుడ్ చేసుకోవాలి. ఫాస్ట్ ఫుడ్ 5 నిమిషాలలో అయిపోతుంది మనకి ఇప్పుడు. అదేంటిరా ఫాస్ట్ ఫుడ్? ఇప్పుడు మనం నూడిల్స్ వేసాంగా, చైనీస్ నూడిల్స్ అనేది తెలుసా నీకు? అవును. మన అరేబియన్ మండి వేసాంగా మనం. అవును. సేమ్ అట్లే చైనీస్ నూడిల్స్ వేసుకుందాం. వేళ 5 నిమిషాలలో అయిపోతుంది, ఏం లేదు అది. అంతేనా? అంతే, తొందర అవుతుంది మనకి. అమ్మో, ఇది ఎప్పుడు చేయలేదురా నేను. మన అరేబియన్ మండి చేసినావు బాబాయ్, రాదన్ను. అవును. ఎంత సూపర్ వచ్చింది మనకి. అంతేనా? ఇప్పుడు కూడా లేట్ అయింది కాబట్టి మనకు తొందర కాలే మనకి. ఫాస్ట్గా ఇది అయితే చైనీస్ ఫాస్ట్ ఫుడ్. 5 నిమిషాలలో అయిపోతుంది, ఎక్కువ టైమే పట్టదు. అవునా? అంతే. ఇది నూడిల్స్ సెంటర్ ఇట్లా తింటారు చూడు, అదేనా? అదే నూడిల్స్ సెంటర్ లో నూడిల్స్. అంతేనా? 5 నిమిషాలలో అయిపోతుంది, ఏం లేదు అది. ఎంతసేపు చేస్తాడు వాడు? అయితే చేద్దాం, మొదలు పెడదాం మనం. ఇంకా పోంపా, ఆకలి అవుతుంది బాగా. పదా. అందరికీ నమస్తే, వెల్కమ్ టు బాబాయ్ కుకింగ్ ఛానల్. ఈరోజు చేసేది ఏంటంటే చైనీస్ నూడిల్స్ చేస్తున్నాం ఇలా. లెట్స్ గో. ఇంతకుముందుకు నేను చేసిన వంటలన్నీ మన కల్చర్కి సంబంధించినవి, మన నేషనల్కి సంబంధించినవి, మనకు సంబంధించినవి అయ్యి నేను ఇక్కడ సదాగా నా ఉపయోగంతో నేను మసాలాలు ఇక్కడ తయారు చేసుకొని ఈ పొలం గట్ల మధ్యలో చేసుకొని తయారు చేసి పెట్టిన వంటలు చేసిన ఇన్ని రోజుల నుంచి. కానీ ఇది మన కల్చర్ కాదు, మన వంటకం కాదు. ఇదేదో చేనేదట ఇది. ఎందుకో ఇది ఊర్లలో కూడా అంతటా బాకింది, అందరు తింటుర్రు. కాబట్టి మా పిల్లగాడు కూడా అడిగింది కాబట్టి, మా సందీప్ గారు అడిగింది కాబట్టి వాడిని చేసి పెడదామని, ఇది కూడా చేద్దామని, ఎలా ఉంటుందో దీన్ని కూడా ఒకసారి ట్రై చేసి చూద్దామని చేస్తున్నా. ఈ నూడిల్స్ చైనాలో చూడొచ్చు మీరు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో. హైదరాబాద్లో కూడా ప్రతి ఒక్క ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఉన్నాయి. సెంటర్లలో ప్రతి ఒక్క దుక్కున చేస్తూనే ఉంటారు. నూడిల్స్ కానీ, ఎగ్ రైస్ కానీ, వెజ్ మంచూరియా కానీ ఇవన్నీ చేస్తారు, రకరకాలుగా చేస్తారు. మనం ఈ పచ్చదనం పల్లెటూరి ప్రకృతి వనములో ఈ పచ్చదనం పొలాల గట్లల్లో చేస్తుంటే ఉంటుంది దాని మజా. ఎప్పుడైనా చూసిరా మీరు? అలా ఎక్కడ చూడలే. ఈ పొలాల గట్ల నేను చేస్తానో చూడండి, ఎలా చేస్తారో మీరు ఒకసారి గమనించండి. లెట్స్ గో. నీళ్ళు వేసుకోవాలండి, ఎందుకంటే ఇది గడ్డ కట్టకుండా ఉంటుంది. అట్లా వేడి నీళ్ళు పొయ్యి మీద పెట్టుకున్నామండి. ఆ నూడిల్స్ ఈ వేడి నీళ్ళు వేసి మామూలుగా ఒక 70% ఉడకబెట్టుకోవాలి. 70% ఉడకబెట్టుకున్నాక అప్పుడు మనం కళాయిలో ఎంపుడు చేయాలి. దాన్ని వేసేసినామండి. అరకిలో ఇది. ఆయిల్ పోసుకుంటాను చూడండి. కళాయి పెట్టినాము, కళాయి కాలింది, ఆయిల్ పోసుకుంటున్నా. చూడండి, ఇది ఒక్కసారి అడగట్టకుండా మంచిగా కలుపుకోవాలి. నూనె బాగా వేయాలండి గుడ్డుని.
నూనెలో వేగించుకుంటేనే బాగుంటుంది ఇది. బాబాయ్ స్టైల్లో చేస్తుండు, ఎలా ఉంటుందో చూడండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎగ్స్ పొంగినా చూడు. క్యారెట్ వేసుకుంటాను చూడండి. ఫినిష్. సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, కోసి పెట్టుకున్న క్యాప్సికమ్, కోసి పెట్టుకున్న క్యాబేజీ. చూడండి నేను ఎన్ని తీర్ల ఐటమ్స్ వేసినో ఒక్కోసారి వీడియోని కరెక్ట్గా చూడండి మీరు. ఒక 5 నిమిషాలు ఇది ఏగాల మంచిగా. ఇది ఏగినాక నూడిల్స్ చేసుకుందాం. పంట పెట్టినానేగా. చూడండి ఇది ఇట్లా ఉడకబెట్టి ఆరబెట్టాలండి. సన్నీళ్ళగా వేసి ఆరబెడితే ఇట్లా పుల్లలు పుల్లలు ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం వాళ్ళు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉడకబెట్టుకొని నూడిల్స్ వేస్తున్నాం చూడండి ఒకసారి. లైట్గా కారం పొడి, కొంచెం ఉప్పు వేస్తున్నా చూడండి. మనం దంచి పెట్టుకున్న మసాలా పొడి, దీంట్లో వేసే స్పెషల్ ఐటమ్ వెనిగర్ కొంచెం వేసుకోవాలి, ఇది లైట్గా. ఇంకోటి చూడండి స్పెషల్ ఐటమ్ ఇది సోయా సాస్. ఇది వేస్తేనే టేస్ట్ ఉంటుందట. షిజ్వాన్ సాస్ చూడండి ఒకసారి. ఇది కూడా వేసుకోవాలంట. మరి ఏందో కొత్త కొత్త ఐటమ్స్లు అన్నీ వెరైటీగా చేపిస్తారు మా వాళ్ళు నాతోటి. టేస్ట్ సాల్ట్, గమగమలు ఆడిపోతుందిగా. బాబాయ్ నూడిల్స్ చేసిండు, స్మెల్ అయితే గుమ్మగుమ్మలాడుతుంది. మరి టేస్ట్ ఎట్లుందో చూడాలి. ఎందుకంటే బాబాయ్ ఫస్ట్ టైం చేస్తున్నారు నూడిల్స్. వాసన అయితే మామూలుగా వస్తలేదు, స్మెల్కి అయితే గుమ్మగుమ్మలాడుతుంది. పొగాకి మంచిగా వస్తుంది వాసన. తింటే తెలుస్తుంది మనకు టేస్ట్ ఎంత బాగా వచ్చిందో. తిన్న తర్వాత టేస్ట్ ఎట్లుందో చెప్తా మీకు. చూడండి బాబాయ్ స్టైల్లో నూడిల్స్ చేసిన చైనా నూడిల్స్ ఇది. ఒకసారి దీన్ని టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. సూపర్. నూడిల్స్ అయితే స్మెల్లే కాదు, టేస్ట్ కూడా అదిరిపోయింది అసలు. అబ్బా తీసుకున్నా బాగుందిరా. టేస్ట్ అయితే బాగుంది సందీప్, నాకైతే నచ్చింది. నీకు ఎలా ఉన్నదో నువ్వు ఒకసారి చూడు. బాబాయ్ స్మెల్లే కాదు, టేస్ట్ కూడా అసలు అదిరిపోయింది. ఓకే, నువ్వు ఫస్ట్ టైం చేసినా ఉన్నావు కానీ అవును సూపర్ ఉంది అసలు నూడిల్స్. బాబాయ్ సేది అంటే అలా ఉంటుంది అది. అదే నూడిల్స్ కూడా ఏకదమ్ ఉంది అసలు, మామూలు టేస్ట్ లేదు ఇది. కాకపోతే ఏంటంటే కొంచెం బై మిస్టేక్ ఏంటంటే కొంచెం మంట ఎక్కువ మెత్తగా అయింది. కొంచెం పొడుగు రావాలి ఇది. ఇట్లా ఇట్లా పట్టుకుంటే నూడిల్స్ కొంచెం చిరిగిపోయినాయి కానీ మనకి లేదు, పొడుగు రాకుండా కొంచెం చినిగిపోయినాయి చిన్న కానీ టేస్ట్ మాత్రం లేదు. ఇప్పుడు చినిగిపోయింది కరెక్ట్ కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది అసలు. అది పర్ఫెక్ట్ కుదిరింది. ఇంగ్రీడియంట్స్ అన్ని సూపర్ ఉన్నాయి దీంట్లో. ఆనియన్ మీరు కూడా ట్రై చేయండి, ఇళ్ళలో మంచిగా వేసుకోండి. టేస్ట్కు తగ్గట్టు ఇంగ్రీడియంట్స్ వేసుకోండి, ప్రతిదీ ఎక్కువ వేసుకోకుండా టేస్ట్కు సరిపోని వేసుకోండి. సూపర్ అవుతుంది. బాబాయ్ వేసేది మాత్రం సూపర్ ఉంది, టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంది. బాబాయ్ నువ్వు
ఆడియన్స్ అంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది బాబాయ్. మన వీడియో చేసినాక మనము కామెంట్స్ లో ఒక ఆయన మెసేజ్ పెట్టిండు. ఏం పెట్టిండు అనుకున్నావు? వదిలేనా లేదు బాబాయ్, వదిలేనా లేదు బాబాయ్, లెట్ దెమ్ నో బాబాయ్, వదిలేనా లేదు బాబాయ్, లెట్ దెమ్ నో, వదిలే వద్దు బాబాయ్, లైట్ తీసుకున్నా. let them know, uncle. Let them know. ఏం పెట్టినా నువ్వు కామెంట్? ఏం పెట్టినా? మీరే వండుకుంటారు, మీరే తింటారు, మమ్మల్ని పిలుస్తలే అంటారు బాబాయ్. అరే గింతేనా? ఎన్నిసార్లు చెప్పినా బాబాయ్ రమ్మని మనం. అరే రమ్మని చెప్తూనే ఉంటున్నా, సబ్స్క్రైబర్లని రమ్మని చెప్తున్నాం మేము. కామెంట్లో కూడా పెడుతూనే ఉంటున్నాం అండి. రండి, మీరు ఎవరైనా సరే మాకు వచ్చేటప్పుడు రిప్లై ఇవ్వండి, రాండి. రమ్మని చెప్పిన వాళ్ళు రాకపోతే మనం ఏం చేస్తాం బాబాయ్? మనం పిలుస్తాం. ఎన్నిసార్లు పిలుస్తాం తెలుసా మీకు? మీకు ఎవరికైనా తెలుస్తుందా మీకు? ఎన్నిసార్లు మేము పిలుస్తాం? గంతేనా? రండి, మీరు రండి, బాబాయ్ వచ్చేది ఉంటే తినండి, టేస్ట్ చేయండి, మీరు కూడా చెప్పండి అందరికి ఎలా ఉందని. వేరే లెవెల్ ఉంది బాబాయ్ ఓకే. నూడిల్స్ అయితే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి బాబాయ్ కుకింగ్ ఛానల్. వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కింద కామెంట్లో పెట్టండి. కొత్త కొత్త వంటలు ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి, మీకోసం మేము తప్పకుండా చేసి చూపిస్తాం. అసలు రేపే చేద్దాం బాబాయ్, మరి ఇంకా రేపేమనుకుంటున్నాం? రేపు మన ఈ ఆడియన్స్ దీన్ని చూసి మంచిగా సక్సెస్ చేసి మంచిగా రిప్లై ఇస్తే ఇంకా ముందుకెళ్తా, ఇంకా కొత్త కొత్త వీడియోలు తీసుకొస్తా, కొత్త కొత్త వీడియోలు మీకు చేసి చూపెడతా.